మధ్య మంట రగలాలి, ఇద్దరూ కొట్టుకు చావాలి అంటే ఏం చేయాలి? ఏమిటది? పద్ధతి దొరికింది. ఏమిటది? మీకు నచ్చదేమోలేండి. దొరికింది దొరికింది. నమస్కారం. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కిషన్ గారి వాళ్ళు ఎవరుందా? రాజా గారి వాళ్ళు ఎవరుందా? కిషన్ గారి ఎవరు రాజా గారి తాలూకోళ్ళు, రాజా గారి ఎవరు కిషన్ గారి తాలూకోళ్ళు. ఎత్తు పోనట్టు షంట్ కొట్టామనుకోండి మండిపోతుంది. కానీ ఇంతకీ ఎవరి తాలూకోళ్ళు ఎవరు? మన అమ్యూజ్మెంట్ పార్క్ లో డాన్స్ చేస్తుండే కల్పన, అది కిషన్ గారి తాలూ పద్ధతి. మరి రాజాగారి తాలూకు ఎవరు? మీ అమ్మాయి. పద్ధతి. పబ్లిక్ పార్క్ లో చూపించమంటారా, ప్రైవేట్ గదిలో చూపించమంటారా, స్వయంగా మీ కళగా చూపించమంటారా, లేక ఫోటో తీసి చూపించమంటారా? నో, అలా జరగటానికి వీల్లేదు. అలా జరిగితే చంపేస్తాను. అసలు ఆ పని చేయవయ్యా మహానుభావ, అందుకే కదా ఈ పద్ధతి అంటాను. పద్ధతి ప్రకారం జరగాలంటే వీడు చెప్పినట్టే చేయాలి. మరి మా అమ్మాయిని దాచిపెట్టాలంటారంటండి. ఈ అమ్మాయిని దాస్తేనే వాడు తీసుకెళ్లాడని నమ్ముతారు. ఇది పద్ధతి. అది కానండి. మన కల్పనమ్మ ఇంట్లో లేదంట. ఎవరో వచ్చి బలవంతంగా ఎత్తుకుపోయారట. ఆ వచ్చిన వాళ్ళు రాజా మనుషులు అయి ఉంటారని ఆ ముసలమ్మ చెప్పింది. మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఆ రాజా మనుషులు ఈ పని చేసింటారు గురు. అవును గురు, అవును గురు. పదండి గురు. గురు, రాగిణమ్మ కనబట్టలేదు. ఏమైంది? మీరు సత్యబాబుని రాంబాబుని చంపడానికి ప్రయత్నిస్తే రాగిణమ్మను కిషన్ చంపేస్తాడు. అంటే కిషన్ తీసుకెళ్లాడా? కిషన్ మనుషులే తీసుకెళ్ళారు గురు. ఎవరు నువ్వు? కల్పన ఎక్కడండి? ఆ? కల్పన ఎక్కడా? ఏ కల్పన? కల్పన ఎక్కడండి? కల్పన కావాలా? చెబుతా. ఆ? కల్పనం ఎక్కడ? మా రాగిణం ఎక్కడ? మేము అడిగిందే మీరు అడిగి తెలివితేటలు ఉపయోగిస్తున్నారా? అదే ప్రశ్న మేము అడిగితే మీ సమాధానం ఏమిటి? సమాధానం మాటలతో కాదు, మరి దేంతో?